ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మన మిడ్ నైట్ టాక్స్, అర్ధరాత్రి ముచ్చట్లు ఇవే. సో నైటే చేద్దాం అనుకున్నాను, స్టార్ట్ చేశాను. ఒక 5 minutes కంటిన్యూస్ కాఫ్, సరే అని చెప్పి పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ కాఫ్. సో ఇంక మీరు అలా నేను దగ్గుతా ఉండి మీరు చూస్తా ఉంటే ఇంక మీకు చిరాకు వచ్చేది, ఏంద్రా ఈడు నా వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది, స్క్రీన్లోంచి మీకు వచ్చేసి అనిపిస్తుంది, అంత దారుణంగా ఉంది. అందుకని చెప్పి మొత్తం డిస్కస్ చేసి ఇలా కాదు, మనం రేపు ఉదయానికి సెట్ అవుతాం, ఉదయానికి చేద్దామని చెప్పి ఆగిపోయా. ఏంటో లాస్ట్ వీక్ వచ్చేపాటికి ఈ ఫ్లూలు ఏంటో, ఈ గోల ఏంటో, సగం స్ట్రెస్ వల్లే వస్తుంది. ఏ సీజన్ లేదు, ఈ సీజన్ కొంచెం ఎక్కువైపోతుంది. సరే ఏ సీజన్కి ఆ సీజన్ అలా అనిపిస్తుందిలేండి. ప్రతి సంవత్సరం ఎండలు పెరుగుతున్నట్టు, చలి పెరుగుతున్నట్టు ఇగో ఇవి కూడా పెరుగుతూనే ఉంటున్నాయి. సరే డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. నిన్న మార్నింగ్ ఒక థంబ్నెయిల్ పెట్టి వీడియో చేశాను. ఏంటంటే చోరవారం అయినా కూడా వదలలేదురా అని చెప్పి. అదే జరిగింది. ఈ టాస్క్లు జనరల్గా చోరవారం వచ్చేప్పటికి సరదాగా ఫన్గా సాగిపోతాయి, ఆగిపోతారు, ఆడేవాళ్ళు ఆడతారు, పెద్ద విషయం ఉండదు. కానీ దీనికి ఎప్పుడైతే ఒక మంచి ప్రైజ్ ఒక మీరు ఇది గెలిస్తే మీకు ఇది వస్తుంది అన్నప్పుడు, ఫ్యామిలీ మెసేజ్ వస్తుందనో, లేదంటే ఓటీపీలనో, లేదంటే మీరు ఫైనల్కి వెళ్ళిపోతారనో అన్నప్పుడు ఏమవుతుందంటే దానికోసం గట్టిగా పోరాడుతున్నారు. నిన్న జరిగిన లైవ్లో జరిగిన టాస్క్లు కూడా అంతే అయింది. ఫస్ట్ డెమాన్ గట్టిగా పోరాడాడు టాస్క్లు ఆడటానికి, దాని తర్వాత ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఎందుకు అంతసేపు ఇచ్చేసాడు నాకు అర్థం కాదు, కానీ డెమాన్ అర్థమైంది, రీజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ డీటెయిల్గా మాట్లాడుకుందాంలేండి. ఇంక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు లైక్ కొట్టి చూడండి. నేను చెప్పాను, నేను చెప్పలేదు, చూసారా? చెప్పలేదా? అంటే నైట్ స్టార్ట్ చేశాను కదా, డేజావ్ వస్తుంది, లైక్ కొట్టి చూడండి చేశాను. మీ బుజ్జి చేతులతో ఒక లైక్, పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద ఒక దెబ్బ, అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. 80Kకి వెళ్దాం అనుకున్నాం, 80Kకి వెళ్ళేలా కనిపించట్లేదు, బట్ మీరు అందరూ సపోర్ట్ చేస్తే వెళ్తుంది. పాజిటివ్ రా, బీ పాజిటివ్. మన బ్లడ్ నెగిటివ్ లేండి, ఏబీ నెగిటివ్ రేర్. మనం ఎప్పుడైనా సరే ఆనిముత్యం, మనం రేరు. అయ్యా ఎవరైనా ఏబీ నెగిటివ్ వాళ్ళు ఉంటే ఎలాగో టాపిక్ వచ్చి చెప్తారు, చూడండి అయ్యా కొంచెం కాంటాక్ట్లో ఉండండి, ఒకరికొకరు సహాయం చేసుకుందాం తర్వాత ఫర్దర్గా. సో మనది రేరు కదా, చెప్పం మనం పాజిటివ్గా ఉండవు, అంతా నెగిటివ్తో వెళ్తూ ఉంటుంది. సరే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, 80K టచ్ చేద్దాం, మీరు అందరూ సపోర్ట్ చేస్తే. ఇంకా మొదలెడదాం. టాస్క్ అయిపోయింది కదా, మనకి ఎపిసోడ్లో చూపించిన టాస్క్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే సమోసాలు వేసుకొని చక్కగా తిన్నారు. మైదా లేదంటే మిస్ అవుతున్నారు. మైదా ఉంటే టేస్ట్ బాగా వస్తుందని. మైదా డేంజర్ కదా, మైదా తినకుండా ఉంటేనే మంచిదని చెప్తూ ఉంటారు మరి. నెక్స్ట్ దాని తర్వాత బెలూన్ టాస్క్ జరిగింది. బెలూన్ టాస్క్లో 2 టీమ్స్కే పెట్టారు. సో వీళ్ళు 5 ఉన్నారు, అంటే ఒకళ్ళు డ్రాప్ అవ్వాలి. ఎవరు డ్రాప్ అవ్వాలి అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు వితౌట్ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు డ్రాప్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఎవరు డ్రాప్ అవ్వాలని కాదు, కానీ ఎవరు డ్రాప్ అవ్వకూడదు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమాన్ డ్రాప్ అవ్వకూడదు. ఎందుకంటే డెమాన్కి ఆల్రెడీ 2 స్టార్లు ఉన్నాయి కదా, అంటే అక్కడ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఏ విధంగా ఇస్తాడు బిగ్ బాస్ అన్నది ఇంకా డిసైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఎక్కువ స్టార్లు గెలిచిన వాళ్ళు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పిస్తే, అప్పుడు డెమాన్కి ఆల్రెడీ 2 స్టార్లతో లీడింగ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆగిపోతే కనుక ఇమాన్యుయల్ 2 స్టార్లు వస్తే టై అయిపోద్ది కదా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో తను డ్రాప్ అవ్వకూడదు. మరి ఇంకెవరు డ్రాప్ అవ్వాలంటే సంజన గారు కూడా డ్రాప్ అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక గేమ్ ఆవిడ డ్రాప్ అయ్యారు కాబట్టి. ఇమాన్యుయల్ డ్రాప్ అవ్వకూడదు. ఎందుకు డ్రాప్ అవ్వకూడదు అంటే ఒక స్టార్తో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే తను కూడా ఇంకో స్టార్, తనకు ఛాన్స్ ఉండాలి కాబట్టి. ఇంకొన్నది కళ్యాణ్ ప్లస్ తనుజ. సో స్టార్ల ప్రకారం మనం లెక్కేసుకున్నాడు, వాళ్ళిద్దరికి స్టార్లు రాలేదు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి. వాళ్ళిద్దరు డ్రాప్ అయిన రేపు వాళ్ళిద్దరిలో ఇంకా డ్రాప్ అవ్వకూడదు, రేపు మొత్తం వాళ్ళు ఆడాలి అలాగా. సో ఈరోజు డెమాన్కి వస్తే డెమాన్ డ్రాప్ అవ్వాలి రేపు. అలా ఆ విధంగా సీక్వెన్స్ అనేది నేను ఉంటే కనుక అలా చెప్పేవాడిని. మీరేమనుకున్న వాళ్ళు మీరు చెప్పండి. డెమాన్ అంటే టీంది ఇది అంటే కళ్యాణ్ పక్కకెళ్ళి ఆడుకోండి, టీంది అయ్యా ఈ టాస్క్ అనగానే పక్కకెళ్ళి ఆడుకో అంటాడు. చూడంగానే పక్కకెళ్ళి ఆడుకో, సంచాలక చేద్దులు అంటే డెమాన్ అరే ఎక్కువ నెగ్గిన వాళ్ళకి ఏదో అన్నారుగారా అంటాడు. ఏది అదే వాయిస్ నోటో వీడియో మెసేజ్ ఏదో. తనుజ గారు పర్లేదు సంచాలక నువ్వు అంటే డెమాన్ అలా ఏం లేదు, పంటలు వేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాడు. తనుజ పంటలు లేవు గంటలు లేవు అనగా డెమాన్ నో ఐ వాంట్ టు ఊదిఫై అంటాడు. ఈ పదాలు మనం వరుసగా వాడేస్తున్నాం తెలుగులో గట్టిగా, ఊదిఫై గీదిఫై, నమ్మబుల్లు మంది మన వాడు నమ్మబుల్. నెక్స్ట్ కళ్యాణ్ ఇమ్ము అన్న ఆడలేని గేమ్స్ అన్ని ఆడుతుంటే ఇమ్ము అన్న కరెక్టే రా అన్నాడు. ఆయన అప్పుడు సంచాలకుగా ఉన్నాడు ఆ టైంలో ఇవన్నీ వచ్చేపాటికి. సరే రద్దయిన గేమ్ ఇది, బట్ మోస్ట్ వైరల్ గేమ్ ఇది రద్దయింది. అంటే బెలూన్ ఉప్పు అని చెప్పి ఆ ముళ్ళకంపద పెట్టుకొని మొహమ్మద్ ఓదాలి కదా, ఎవరు ఓదలాపారు, సంజన గారు బాగా ఊదారు. చివరికి ఈయన క్యాన్సిల్ చేసి వాళ్ళ పాయింట్స్ నుంచి మిగతా పాయింట్స్ అన్ని తీసాడు, గుర్తుందా? డెమోను సంజన గారు వస్తారు. రాగానే డెమోన్ ఏం చేస్తాడు, అక్క అని చెప్పి సంజన గారి దగ్గరికి వెళ్తాడు. అక్క అంటే తమ్ముడు అన్నట్టు అర్థం. అక్క రేపు కూర్చుంటాను నేను, సరేనా? ఈ రోజు కనుక స్టార్ వస్తే అది వస్తుంది కదా, అది అదే అంటూ ఉంటాడు, అదే వాయిస్ నోట్ వస్తుంది కదా సంజన గారు.
ఫస్ట్ అర్థం కాక ఆహా అని నేను గివప్ చేయను నేను గివప్ చేయను సంచాలక్ కాదు సారీ అల్లో అస్సలు సమస్య లేదు సో పరిగెత్తే గేమ్స్లో నేను ఎలాగో పరిగెత్తలేను అక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి ఏంద్రా మీరు అన్నట్టు ఆవిడ మాట్లాడుతారు కొంచెం గట్టిగానే డెమోన్ కళ్యాణ్ అనమాట డెమోన్ ఆగరా కళ్యాణ్ ఏదో అంటాడు మనకి వినిపించదు అనగానే డెమోన్ ఏమో రే ఆగుతారా నేను రేపు అన్నకి స్టార్ వస్తారా రేపు ఆగుతారా నేను అన్నకి స్టార్ వస్తే అలాగా అంటే ఇప్పుడు తన దగ్గర 2 స్టార్లు ఉన్నాయి ఇమానుయల్ దగ్గర స్టార్ ఉంది అన్నకి మరి 2 స్టార్లు వస్తే టై అయిపోద్ది కదా అన్నకి ఇమానుయల్ అరే ఫిజికల్ లాంటివి అడచ్చు కదా ఇవన్నీ ఫిజికల్ లాంటివి ఉన్నప్పుడు వదిలేరా మాకు అన్నట్టు చెప్తా ఉంటాడు సంజన గారు ఏమో లాస్ట్ గేమ్ పాసిబుల్ ఆ అమ్మాయిలకి మేమేం చేస్తాం అంటే పరిగెత్తుకొని నాచోరే ఆ టాస్క్ ఉంది కదా నువ్వు ఎందుమో డ్యాన్స్ చేస్తావు ఆగు సో నాచోరే వద్దు కదా సో అది మేము ఆడలేం కదా మీరు ఆడాలి కదా సో ఇలాంటివి కూడా నువ్వు వస్తే అట్లాగా సో నేనైతే మాత్రం తగ్గను ఫస్ట్ గేమ్ నువ్వు ఆడకుండానే తగ్గాం కదా అన్న విధంగా చెప్తారు నెక్స్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ మా పంచులు ఈ టాస్క్ గుర్తుంది కదా అంటాడు అనగానే గుర్తుంది బిగ్ బాస్ అంటే చాలా బాగా ఆడారు కదా వెళ్ళి దాక్కున్నారు నేలల్లో బయటికి రాలా ఎప్పటికీ కళ్యాణ్ ఆడిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు బిగ్ బాస్ అంటే తనదే లేదు ముగ్గురు లేరని చెప్పి అంతేలే భరణి అన్న టీం లేరు వాళ్ళిద్దరు భరణి అన్న దివ్య రీతు లేరు దాని తర్వాత డెమోన్ గెలిచిన టీంకి అక్కడ ఆగిందనమాట తర్వాత డెమోన్ గెలిచిన టీంకి స్టార్స్ వస్తాయి మళ్ళీ ఇలా అయితే నా పరిస్థితి ఏంటి నాకు రాకపోతే ఏంటి అని చెప్పి తన వరిలో తను ఉన్నాడు తను అరే నువ్వు సంచాలక్కే సరేనా ఫిక్స్ అయిపో హౌస్మేట్ డెసిషను నువ్వు ఆల్రెడీ 2 స్టార్స్ తీసుకున్నావు కాబట్టి అని 2 స్టార్లు తీసుకున్నట్టుకి ఇంకో స్టార్ ఇచ్చి ముందుకు పుష్ చేయాలా 2 స్టార్లు తీసుకుని వెనకాల ఆపేసి ఇంకొక వ్యక్తికి 2 స్టార్లు వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించట్లా అందరూ వాళ్ళ యాంగిల్ ఆలోచిస్తారు వాళ్ళు లీడ్లో ఉన్నాడు అంటే ఆపేద్దాం అని ఆలోచిస్తారు చెప్తే లీడ్లో ఉన్నాడు వాడికి పాపం మరి ఇప్పుడు ఇంకో గెలుచుకుంటే అప్పుడు ఏమైద్ది అన్నది లేదు డెమోన్ ఇండైరెక్ట్గా ఒక పాయింట్ డైరెక్ట్గా అడుగుతాడు దానికి మాత్రం ఇలా ఆన్సర్ చెప్పరు చెప్తానా అండి ఇప్పుడు డెమోన్ అడుగుతాడు ఇప్పుడు ఇమానుయల్కి స్టార్ వస్తే ఎలాగంటే తనుజ నెక్స్ట్ ఇప్పుడు ఇమానుయల్కి స్టార్ వస్తే ఎలాగంటే తనుజ నెక్స్ట్ ఇమానుయల్ సంచాలక్ అంటది ఆయన బాధ స్టార్స్ కోసం కాదు కదా డెమోన్ కాదు నెక్స్ట్ గేమ్ ఉండదు వాయిస్ వస్తే నాకు ఉండదు కదా అని చెప్పి వాయిస్ కోసం చెప్తారు అప్పుడు సంజన గారు అంటే ఏమంటారు వాయిస్ వస్తే నీకే వస్తుంది అని చెప్పి ఈ హామీ కనుక అందరు ఇచ్చుంటే అరే ఎవరు స్టార్స్ గెలిచినా నీకే వాయిస్ ఇస్తాం అని అంటే కనుక అక్కడ ఆగిపోయేది గొడవ సింపుల్గా కానీ అది అలా జరగలేదు నెక్స్ట్ బిగ్ బాస్ ఇప్పటికైనా గేమ్ అర్థమైంది కదా లాస్ట్ టైం లాగా అంటే అర్థమైంది బిగ్ బాస్ అంటే లాస్ట్ టైం లాగా మీరు ఏమైనా సొంత తెలియదు అట్లా ప్రదర్శిస్తారా అంటే ప్రదర్శించాం బిగ్ బాస్ అంటారు విజ్ఞాన ప్రదర్శనలు వద్దు నేను చెప్పింది చేయండి నెక్స్ట్ సో టాస్క్ డీటెయిల్ చెప్తాడు వన్ లాస్ట్ టైం భాగంగా సభ్యులకి ఇస్తున్న టాస్క్ సేవ్ ఇట్ టు విన్ ఇట్ అంతేనా ఈ టాస్క్లో 5 నిమిషాలు లేదంటే 5 నిమిషాలు దగ్గరగా ఎవరైతే బెలూన్ని ఊది గాల్లో ఉంచగలుగుతారో వాళ్ళు ఈ టాస్క్లో విజేతలు సో బెలూన్ నుత్తి గాల్లో ఉంచాలి 5 నిమిషాల దగ్గర బెల్లి కొట్టాలి ఎవరైతే 5 నిమిషాల దగ్గరలో వస్తారో వాళ్ళు విజేతలు ఇక్కడ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి అది పెట్టుకోవాలా ఎందుకు పెట్టుకోలేదంటే అప్పటికే లైట్గా అనుకున్నారు గేమ్ తర్వాత అది హార్డ్ అయ్యింది సో 3 బెలూన్స్ లభిస్తాయి అని చెప్పి ఒకటి పగిలాక ఇంకోటి వదలాలి ఆ బాక్స్లో చేయాలి ఇవన్నీ కామన్ రూల్స్ ఇవన్నీ సో జట్టు సభ్యులు ఎవరు చెప్పండి సంచాలక్ ఎవరు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళ మీద వదిలేస్తాడు ఇక్కడ స్టార్ట్ అయింది డిస్కషన్ ఆల్మోస్ట్ ఒక అరగంట నడిచింది టాస్క్ జరిగింది 2 నిమిషాలే గట్టిగా టాస్క్కి ముందు పేస్ సెలక్షన్ ఒక అరగంట టాస్క్ తర్వాత రిజల్ట్కి ఒక అరగంట గంట సేపు సచ్చినట్టు చూశాను నేను రాసుకున్నా కూడా చచ్చారు మీరు కూడా అన్ని ప్రతి పాయింట్ బై పాయింట్ న్యూస్ రీడర్లో గుచ్చేస్తాను ఒక్కొక్కటి ఇంక తప్పదు వినాల్సిందే మీరు డెమోన్ ఈరోజు నేను ఆడితే రేపు పొద్దున నేను కూర్చుంటా సింపుల్ థింగ్ ఈరోజు నన్ను ఆడిపించుకోండి నైట్ ఆడిపించుకోండి పగలు కూర్పించుకోండి మీ ఇష్టం మీరు ఏం చేస్తారో ఎందుకంటే ఈరోజు మనకు వస్తుంది కాలు ఈరోజు ఏదైతే ఉందో అది వస్తుంది నాకు సో నాకు ఓట్ అప్పీల్ కూడా నీకు సంజన గారు ఇమెయిల్ చెప్తాడు నీకు ఓట్ అప్పీల్ కూడా వచ్చింది కదా అందుకే నిన్ను అడుగుతున్నా అని చెప్పి ఒక్క నిమిషం అండి సో ఇమెయిల్ చెప్పగానే ఇమెయిల్ అంటాడు అరే నీకు ఆల్రెడీ 2 స్టార్లు ఉన్నాయి గెలిస్తే నాకు ఒక స్టార్ వస్తుంది అంటే డ్రా అయింది కదా డ్రా అయినప్పుడు అప్పుడు చూద్దాం లేరా అంటాడు డ్రా అయినా కూడా తమ్ముడా డ్రా అయినా నీకేస్తారా తమ్ముడా అన్నాడంటే కనుక ఆ తమ్ముడు ఏమనేవాడు కాదు డ్రా అయినప్పుడు అప్పుడు చూద్దాం అన్నారు చూసారా అప్పుడు ఈ హౌస్లో ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు సో చూద్దాం అనుకొని చాలామంది చూద్దాం అన్నోళ్ళు విన్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి డెమో లేదు ఆపర్చునిటీ వదులుకోను కదా అని ఇమ్మాయిన్ అరే ఫిజికల్ గేమ్స్ అయితే నువ్వు ఎట్టగా గెలుస్తావు కదరా అది క్లియర్ కదరా సో నెక్స్ట్ ఏం చేస్తే నువ్వే గెలుస్తావు కదరా తమ్ముడా అన్నాడు ఆయన డెమోన్ నేను అందరికీ చెప్తున్నానన్నా నేను ఆడాలి అనుకుంటున్నా నీకే కాదు అందరికీ చెప్తున్నా ఒకవేళ ఇప్పుడు నన్ను కూర్చోబెడతా కనుక రేపన్న రోజు నేను అసలు కూర్చోను దానికి ఓకే అయితే ఓకే సింపుల్ అని చెప్పి కొంచెం గట్టి వయసులోనే చెప్తాడు ఈ విషయం ఇమానుయల్ అవునరా ఇప్పుడు ఒకరు కూర్చుంటే మిగతా వాళ్ళు కూర్చుంటారు సంజన కూర్చున్నారు నువ్వు కూర్చున్నావు రేపు ఇంకొకరు కూర్చుంటారు అంటే నీకు స్టార్స్ ఉన్నాయి జెన్యున్గా ఆలోచించు నీకు స్టార్స్ ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళ దగ్గర స్టార్స్ లేవు నువ్వు ఒకసారి ఆలోచించు అని ఆలోచించాడు ఇప్పుడు మీకు స్టార్ వస్తే ఏంటన్నది అడుగుతున్నాడు క్వశ్చన్ సింపుల్గా అడుగుతున్నాడు డెమోన్ నాకు కరెక్ట్గా అనిపించాడు ఈ డిస్కషన్లో తను కూర్చోకుండా ఆడాలి అనుకోవడం కరెక్టే ఎందుకంటే అక్కడ ఒక ప్రైజ్ ఉంది తన దగ్గరలో ఉన్నాడు
ఇప్పుడు తన దగ్గరలో ఉన్నది తన రేస్ ఆపేసి మిగతా వాళ్ళు ముందుకెళ్తామంటే తనకి అన్యాయం జరిగిపోయినట్టే కదా. అన్యాయాలు బాధలు ఇవన్నీ చెప్పకూడదు కూడా చెప్పాల్సి వస్తుంది. చొరవారు బిగ్ బాస్ మనల్ని అలాంటి పొజిషన్లో పెట్టాడు, ఏం చేయలేము. సో అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు డెమోన్ ఆపేసి మేము పరిగెడతాం, డెమోన్ తీసుకోలేకపోతాం అంటే అప్పుడు డెమోన్కి అన్యాయం జరిగినట్టే కదా. సో అది ఆ బాధ చెప్తున్నాడు. అదే అరే మేము 2వ స్టార్ గెలుచుకున్నా నీకే ఓటేస్తాను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కానీ అంటే డెమోన్ శాంత పడిపోతా ఇంకా ఆడుకోండి అంటాడు. మ్యాటర్ స్టార్ కోసం కాదు, మ్యాటర్ కాల్ కోసం తన సైడ్ నుంచి. నెక్స్ట్ డెమోన్ తనుజ వస్తుంది, వాష్రూమ్కి వెళ్తుంది అనుకుంటా వస్తుంది. ఇప్పుడు హిమాలయానికి స్టార్ వచ్చింది అనుకో అనగానే తనుజ, రేపు హిమాలయానికి సంచాలక్ అవుతాడు సింపుల్ అనగానే డెమోన్ కాదు ఈరోజు కాల్ పరిస్థితి ఏంటి అని చెప్పి తనుజ అలా అయితే ఇమ్ము అన్నకి ఖాళీగా కూర్చోబెట్టి అంటే ఖాళీగా కూర్చోబెడదామా ఇమ్మాలి అంటే డెమోన్ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఓట్ అప్పీల్ రాలేదు కాబట్టి నీకు 2 times వచ్చింది కాబట్టి అడుగుతున్నానని చెప్పి తనుజ అంటాడు. తనుజకి ఇంకేంటనే నన్ను 0 స్టార్స్తో నన్ను కూర్చోబెడతావా ఎట్టారా ఇదని చెప్పి ఆడు ఫైర్ అయిపోతుంది. తనుజ ఇది ఓట్ అప్పీల్ కాదు, నువ్వు ఎలా కోరుకుంటున్నావో నేను కూడా అలాగే కోరుకున్నా, 2 గేమ్స్లో గెలిచి 2 స్టార్స్ వచ్చినా నీకే ఇంకా ఆడాలి అనుకుంటే అని చెప్పి ఇక్కడ గేమ్ ఆడటం కాదు అని చెప్తుంది. కాల్ డెమోన్ నాకు రిస్క్ ఉంది కాబట్టి అంటాడు. కాల్ రిస్క్ ఉంది కాబట్టి అనుకుంటే ఈ వర్డ్స్ వల్ల ఇవ్వద్దంటే మాకు రిస్క్ లేదా రిస్క్ అంటే డెమోన్ కాదురా 1 స్టార్ వచ్చింది, 1 స్టార్ వచ్చినా మీకు రాదు కదా అంటాడు. సింపుల్. నేను అదే చెప్పా, కళ్యాణ్కి కానీ తనుజ కానీ నేనైతే కూర్చోబెట్టేవాడిని. ఎందుకో అంటే వాళ్ళందరికీ 1 స్టార్స్ కూడా లేదు. ఇప్పుడు 1 స్టార్ వచ్చినా కూడా రారు కదా వాళ్ళ గేమ్లోకి, సో యూజ్ ఉండదు. సో అదే నేను ఆడితే కనుక నాకు యూజ్ ఉంటుంది అని ఇప్పుడు మీరు కింద కామెంట్ చేయొచ్చు, ఎలాగో 1 స్టార్ రాదు కదా మా రాళ్ళెందుకు కూర్చోబెట్టడం అని చెప్పి. ఇప్పుడు ఈయన గేమ్లో ఉన్నాడు, ఆయనకి 2 స్టార్స్ ఆయనకి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు తీసేయకూడదు, ఛాన్స్ లేని వాళ్ళు తీసేయాలి. సంజన గారు ఆల్రెడీ వదిలేశారు కాబట్టి అలాగా. సో వాళ్ళిద్దరిలో ఒకళ్ళు డ్రాప్ అయితే కరెక్ట్గా ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ తనుజ మరి నువ్వు వెళ్ళావు కదా, ఫస్ట్ వెళ్ళింది మీ ఇద్దరే ఆడియన్స్ దగ్గరికి, వాళ్ళు నేను కావాలని కోరుకోలేదు, ఓట్ అప్పీల్కి నువ్వు వెళ్ళావు, ఆడియన్స్ కావాలని కోరుకోదాగానే ఇంకా మనకి కోపం వచ్చినట్టుంది, అది చూపించకుండా గట్టిగా ఇస్తాడు. నేను కూర్చోను రిక్వెస్ట్ చేశాను, ఓట్స్ వేసుకుంటే వేసుకోండి అంటే మీరు ఓట్స్ వేసుకొని తీసేయాలనుకుంటే నన్ను తీసేయండి, ఈరోజు నేను కూర్చుంటే రేపన్న రోజు మాత్రం నన్ను అడగండి అని చెప్పి కొంచెం గట్టిగా మంచి టోన్లోనే పెద్ద టోన్లోనే గట్టిగా చెప్తాడు. నాకు రిస్క్ ఉందంటే అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి మనోడు స్లాంగ్లో ఒకటి వేస్తాడు గట్టిగా. ఇమాన్యుల్ రిస్కే ఆలోచిస్తున్నావు, ఇక్కడ డైరెక్ట్గా అయిపోద్ది కదరా నువ్వు గెలిస్తే అని చెప్పి అంటాడు. అది పాయింట్, ఇమాన్యుల్ పాయింట్. అంటే నువ్వు గెలిచావు అనుకో డైరెక్ట్గా 3 అయిపోతావు ఇంకేముంది అంటాడు. అదే కదా మ్యాటర్. మరి ఆయన ఆల్రెడీ 2 గెలుచుకున్నా మరి అందుకని ఆపేస్తున్నారు వీళ్ళు. సో ఇంకప్పుడు 2 స్టార్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఒకసారి మా గురించి అప్పుడు నీకే ఇస్తారు, ఒకసారి మా గురించి ఆలోచించు అని చెప్పి. ఇక్కడ ఇచ్చేది ఒకళ్ళకే, తను ఆగిపోయి మీరు తీసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు కదా. తను ఆడి మీరు ఆడి ఈక్వల్గా ఓడి ఈక్వల్గా గెలిస్తే అది న్యాయం. కానీ తన 3 గేములు జరిగి మీరు 3 గెలిచి 2 స్టార్లు గెలిచి మీరు తీసుకుంటా అంటే 2 గేముల్లో 2 స్టార్స్ గెలిచిన తన ఎందుకు తీసుకోకూడదు? ఓకే డిమాన్ అన్న ఇంకోటి చెప్తున్నా, ఈరోజు వస్తే కనుక రేపు కూర్చుంటా, నేనే చెప్తున్నాను, ఈరోజు నాకు ఇచ్చేస్తే రేపు కూర్చుంటా అని. ఎమ్మెల్యే రేపు మొత్తం కూర్చుంటారా అంటే అలాగే అంటాడు. 2 గేమ్స్ వస్తే కూర్చుంటా అన్న అంటే 2 ఆడే వస్తే కనుక కూర్చుంటా, ఆబ్వియస్గా 1 ఉంటే ఆడతాడు కదా, కూర్చుంటాను. అనగానే ఈరోజు మిస్ అయింది అనుకో రేపు పొద్దున్న కూర్చోడానికి ఎట్లా అవుతుంది? సో ఈరోజు మిస్ అయితే మాత్రం నేను కూర్చోను ఇంకా. ఇతను ఇమాన్యుల్ అరే మిస్ అయ్యిద్ది అని ఎలా చెప్తారా, గేమ్ గెలవాలి, చాలా ప్రాసెస్ ఉంది, చాలా ఉందిరా డెమోన్ అంటాడు. ఇంకా చాలా ఉంది అని అంటే ఎవరికి తెలియదు కదా, ఐడియా లేదు కాబట్టి. డెమోన్ ఈ గేమ్ ఆడలేదు, ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి అనగానే ఇమాన్యుల్ నేను ఆడలేదు, అలా అయితే ఈ వీక్ అంతా అంటే ఈ పర్టికులర్ టాస్క్ నేను ఆడలేదు సరిగ్గా, ఆ రోజు మనం ఫెయిల్ అయ్యి ప్రూవ్ చేసుకుంటే అరే నేను అట్టయితే అసలు ఆడనే లేదు, ఆ వీక్ మొత్తం నేను సంచాలకుగా ఉన్నానని చెప్తుంటారు. ఇంకా ఇలాగ ఈ డిస్కషన్ అనేది డెమోన్ వర్సెస్ ఇమాన్యుల్ వర్సెస్ కాదు కానీ డెమోన్ ఇమాన్యుల్ మధ్యలో గట్టిగా జరుగుతూ ఉంటుంది. డెమోన్ ఇప్పుడు నువ్వు గెలిస్తే ఏంటి పరిస్థితి అనగానే ఇమాన్యుల్ బిగ్ బాస్ చెప్తారు, దానికి ఇద్దరికి ఆపర్చునిటీ వస్తుంది. ఫుడ్ రాలేదు ఇద్దరికంటే అన్న అది ఫుడ్ అన్నా, అలా కాదన్నా. సో అంటే ఇమాన్యుల్ ఇంకా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, అది కాదురా తమ్ముడా అంటే కానీ నాకు అలా వస్తుంది. ఇంకా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, కన్విన్స్ అవడం. దాని తర్వాత సంజన గారు వస్తారు. చూడు డెమోన్ లాస్ట్ గేమ్స్ లాంటివి నేను తనుజాల మేము ఆడలేం, ఏది నా చోరే అది మేము పరిగెత్తుకుంటే మేము ఆడలేం. సో మాకు వదిలే ఇలాంటివి అమ్మాయిలు వదిలితే మీరు ఇది కూడా వదలకపోతే ఇంక మేము ఏం గేమ్స్ ఆడాలి? నేను మిగతాల కోసం మాట్లాడటా, నేను నా కోసం తనుజ కోసం చెప్పి ఇద్దరి కోసం స్టాండ్ తీసుకుంటారు. నాకు భలే అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ ఫిజికల్ గేమ్ పెడతారని చెప్పి డెమోన్ అంటే నెక్స్ట్ ఫిజికల్ గేమ్ పెడతారని లేదు, నా గురించి అడుగుతున్నాను ఎందుకంటే నాకు రిస్క్ ఉంది కాబట్టి అంటే ఆ వాయిస్ నోట్ ఆయన రిస్క్ అన్న ప్రతిసారి వాయిస్ నోట్, కానీ అందరూ వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఇమాన్యుల్ అరే ఈ గేమ్ 2 అమ్మాయిలు ఉన్నాం కదా వాళ్ళ ఆడిని బాయ్స్ గర్ల్స్ లేదు కానీ సారీ సంజన గారే అరే ఈ గేమ్స్ 2 అమ్మాయిలు ఉన్నాం మమ్మల్ని ఆడిని బాయ్స్ గర్ల్స్ అని తీయటం నాకు ఇష్టం లేదు, కానీ మాకు కండబలం కూడా లేదు కదా మమ్మల్ని ఆడిని అని చెప్తారు. డెమోన్ ఇమాన్యుల్ని గెలిస్తే ఇక్కడ ఒకటే క్వశ్చన్, ఇమాన్యుల్ గెలిస్తే 2 స్టార్స్ వస్తే అప్పుడు ఏంటి? అది ఒక్కటే పాయింట్ అయింది, దానికి మాత్రం ఎవ్వరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పరు. ఓకే ఒకవేళ ఇమాన్యుల్ గెలిచిన 3 టాస్క్లు ఆడి 2 గెలిచాడు కాబట్టి ఇమాన్యుల్కి ఇవ్వం, 2 టాస్క్లు ఆడి 2 నువ్వే గెలిచావు కాబట్టి నీకు మేము వాయిస్ నోట్ ఇస్తాం, ఏదొస్తే అది నీకు ఇస్తాం, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ నీకు ఇస్తాం
అది కాక ఇంకొక టాస్క్ జరిగిందనుకో, అప్పుడు మీ ఇద్దరు ఆడతారు. ఆడినప్పుడు కనుక ఇమాన్యుల్ గెలిచాడు అనుకో, అది ఒకవేళ అప్పుడు మీకు అని చెప్పి అక్కడ ఏదైనా చెప్పేస్తుంటే అయిపోయేది. అలా చెప్పరు అక్కడ. అందుకనే ఇది ఇమాన్యుల్. నేనైతే ఆడాలనుకుంటున్నారా, ఇందాక లాస్ట్ వరకు వచ్చాను నేను, అంటే సెకండ్ మిగులుతాడు కాబట్టి నాచర్ దాంట్లో నేనైతే ఆడాలనుకుంటున్నాడు. ఇంకాసేపు అక్కడ జరిగిద్ది, ఆగిద్ది. దాని తర్వాత మళ్ళీ సంజన గారితో మళ్ళీ డిస్కషన్ జరిగింది. ఫస్ట్ స్టార్ట్లో ఇంత సాగదీయొద్దు అని చెప్పి లాస్ట్ వీక్ మనం ఫైనలిస్ట్గా ఉన్నాం. కొద్దిగా మెచ్యూర్డ్గా, నేనే మోస్ట్ మెచ్యూర్డ్గా ఆలోచించి వదిలేశా. అది ఫస్ట్ గేమ్, పైగా అందులో ఫిజికల్ స్ట్రగుల్ లేదు అయినా వదిలేశాను. స్టిల్ బీయింగ్ ది ఎల్డెస్ట్ పర్సన్ వదిలేశాను. మీరు సాగదీయొద్దు అని చెప్పి. కానీ మీరేం తిట్టామన్నారు, ఇట్లా చేస్తే ఎట్టగా అని చెప్పి అడుగుతారు. వద్దు, సరదాగా నవ్వుతూ వెళ్ళిపోదాం ఫినాలే వీక్ అన్నట్టంటే, ఏమో అక్క నేనేం అంటాం లేదక్క, నేను రిక్వెస్ట్ చేయించుకుంటున్నాను అంతే, అంతకుమించి నేనేం అంటలేదంటే, అంటున్నావు నీకు అర్థం కావట్లేదు కానీ పాయింట్ ఉంది నీ సైడ్. దాని తర్వాత ఇమాన్యుల్ వర్సెస్ డెమోన్ కొంచెం గట్టిగానే జరిగిద్ది. తీసేస్తున్నారు అంటే తీసేయాలంటే ఓట్లు ఇస్తున్నాను తీసేయండి అనగానే, అంటే ఇమాన్యుల్ తీసేస్తున్నారని ఓడొద్దు అంటే ఏదో నేనేదో టార్గెట్ చేసి తీసేస్తున్నావు అన్నట్టు అనమాట. డెమోన్ ఏమిటంటే, నువ్వెందుకు కూర్చొని అంటున్నావు అన్నా, నేను ఆడాలరా అంటే మరి నేను కూడా ఆడాలి కదన్నా అంటాడు. నేను ఆడాలి కదన్నా, స్టార్స్ ఉన్నప్పుడు నేను అలా కాలు ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఎందుకన్నా వదిలేస్తానని చెప్పి అంటాడు. అప్పుడు తనుజ వస్తుంది. ఇమాన్యుల్ ఒకవేళ నీ కనుక 2 స్టార్స్ ఉంటే నువ్వేం చేసేవాడివి అని చెప్పి డైరెక్ట్ ఇమాన్యుల్ అడిగింది. ఇమాన్యుల్ ఏమంటాడు, అప్పుడు నాకు ఓటేస్తారు కదా, అప్పుడు నేను కూర్చోవాలి కదా అంటాడు. ఓటేస్తారు, కూర్చోవాలి అంటే ఆర్గ్యుమెంట్ అయితే చేసుకుంటాడు కదా. సేమ్ అంతే డెమోన్ కూడా చేసుకుంటాడు. మీరు ఓటేసి కూర్చోబెట్టండి అయిపోద్ది, మ్యాటర్ ఎవరు మరి ఓటేసి కూర్చోబెట్టేసిందని మన ఓటేస్తే తీస్తారనే కదా అంటాడు. మరి అది కూడా అంటారు, అర్థం కాదు. డెమోన్ నేనేమన్నానన్నా మీరందరూ చెప్పండి, నేనేమన్నానన్నా నేను అదే అన్నా, మీరు అందరూ చెప్పండి, నేను కూర్చుంటాను. సేమ్ థింగ్, కూర్చుంటాను. సో ఓటేసి ఎవరు కూర్చోవాలో చెప్పండి. ఇమాన్యుల్ అరే నాతో డిస్కషన్ వద్దు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుకో అన్నట్టు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత తనుజ ఓకే నాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి డెమోన్ సింపుల్గా ఒకటి చెప్పాలా, మేము నలుగురం ఓట్లేసి నిన్ను తీసేసాం అనే మాట రావాలి, నువ్వు గివ్ అప్ ఇచ్చి కూర్చున్నాను అన్నది రాకూడదు, అంతేనా? సో నువ్వు ఆ మాట రాకూడదని చెప్పి ఇంత లాగి చేస్తున్నావు అంతేనా అంటే ఇండైరెక్ట్గా అంతే. నేను ఇవ్వలేదు గివ్ అప్, నేను నా 100% ఇచ్చాను, మీరు తీశారు అని చెప్పి. ఆవిడ చెప్తుంది అవును చెప్తుంది అదే కదా, మీరు చెప్పింది ఓట్స్ వేసింది, నేను చెప్పింది అదే కదా, మీరు చెప్పండి ఓట్స్ వేస్తే కూర్చుంటానే కదా చెప్తున్నానా అంటే నువ్వు చెప్తుంది అదే కదా, ఓట్స్ వేస్తే కూర్చుంటాను అంటున్నావు అంటే దాని మీనింగ్ అదే కదా, నేను గివ్ అప్ ఇట్లేదు మీరే నన్ను తీస్తారన్నట్టు. అంటే డెమో నేను రిక్వెస్ట్ చేశాను, ఇంక మీ ఇష్టం, సింపుల్, అక్కడ అయిపోయింది. అవును సరే మా నలుగురం అని చెప్పి తేల్చేయచ్చు. నెక్స్ట్ డెమో నన్ను రిస్క్లో పడమంటున్నారు మీరు అనగానే తనుజ లేదురా అని చెప్పి నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. మళ్ళీ నన్ను రిస్క్లో పడమంటున్నారు లేదురా, డెమాన్ ఓకే ఐఎమ్ సారీ అని చెప్పి సారీ చెప్పిద్ది. సారీ చెప్పి ఏదేదో నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నన్ను రిస్క్లో పెట్టమన్నా ఏంటి, అరే ఐఎమ్ సారీ నేను ఏదేదో మాట్లాడలేదు, 2 స్టార్స్ గెలుచుకున్నావు, మేము ఒకటి కూడా గెలుచుకోలేదు కదా, గేమ్ ఆడాలి అనుకుంటున్నాము, మేము ఆడాలనుకుంటున్నాం కదా అని చెప్పి అప్పుడు రిక్వెస్టింగ్ వాళ్ళు చెప్తుంటారు. సంజన గారు రిస్క్లు ఎందుకు పెడతావరా, నువ్వు ఆల్రెడీ నెంబర్ 1లో ఉన్నావు సరేనా, 2 ఆటలు గెలిచావు, ఎంకరేజ్ చేస్తే రేపు వేరే వాళ్ళు కూర్చుంటారు. సో ఇప్పుడు నువ్వు కనుక ఎంకరేజ్ చేసి కూర్చుంటే రేపు వేరే వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ గేమ్ ఆడటం కోసం కాదు, ఆయన బాధ కాల్ కోసం. వీళ్ళకి అర్థం కావట్లా, ఇమెయిల్కి ఒక్కడికి అర్థమైంది కానీ చెప్పడం మిగతా వాళ్ళకి అర్థం కావట్లా. చెప్పేస్తే డైరెక్ట్గా నీకే వస్తుందిరా, నీకే ఓటేస్తాం కాల్లో అనగానే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నీకే ఓటేస్తాం అంటే అయిపోయింది. సారీ డెమోన్ ఇది లాస్ట్ గేమ్ అన్నా అని చెప్పి మళ్ళీ చెప్తే ఇది లాస్ట్ గేమ్ ఎక్కడ చెప్పాడు బిగ్ బాస్ ఇంకా చెప్పలేదు కదా అంటే డెమోన్ అన్న నీకు స్టార్ వస్తుందన్నా, నేనేమో ఆడటం లేదు, ఎట్టగానే ఇది న్యాయం జరిగిద్ది అని చెప్పి డైరెక్ట్గా అంటాడు. నాకు బెనిఫిట్ ఉండాలని నేను చూసుకుంటాను కదా అని. సింపుల్ డెమోన్ ఇది ఇచ్చేసినా కూడా తర్వాత నీ ఆర్గ్యుమెంట్ 3 ఆటలాడి ఆయన 2 స్టార్లు తెచ్చుకున్నాడు, నేను 2 ఆటలాడే నేను 2 స్టార్లు తెచ్చుకున్నా, అప్పుడు ఎవరు గెలిచినట్టు, ఎవరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయరు, నేనే కదా అన్నది పెట్టుకోవాలి. సో ఇంకా దాని తర్వాత డెమోన్ సరే కాలిపోతుంది, నా కాలు పోయింది రండి సరే రండి అనగా సంజయ్ గారు అన్నీ అరే నెగిటివ్ ఎందుకురా చూస్తావు, నువ్వు నెగిటివ్ వద్దురా అనగా డెమోన్ నా ప్లేస్లో ఉంటే ఇక సీరియస్ అయిపోతుంది, నా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది నీకు, సో మాట్లాడొద్దని నువ్వు చెప్పేస్తావు, అదే నువ్వు నా ప్లేస్లో ఉంటే కనుక మాట్లాడకండి చెప్పేస్తావు, నన్ను ఒంటరికి వదిలేండి అని చెప్పేస్తావు అనగా సంజయ్ గారు అరే ఈరోజు ఫస్ట్ ఆటలో నేను మెచ్యూర్డ్గా వదిలేసారా, నేనే వదిలేసింది, నేను వదిలేసిన ఆవిడని పట్టుకొని నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమైద్ది అనగానే ఆవిడ కొంచెం కాలిద్ది. దాని తర్వాత మళ్ళీ తనుజ గారు వస్తారు. ఇమాన్యుల్ గివ్ అప్ ఇవ్వటం మేము కూర్చుంటాం అన్నప్పుడు 2 సరే ఇమాన్యుల్ గివ్ అప్ ఇవ్వడు సరేనా, ఓకే మేము కూర్చున్నాం, మాలెవరం కూర్చున్నాం, ఆడినప్పుడు తనకి 2 వస్తాయి, తను కూడా గెలుస్తాడు, 2 స్టార్స్ వస్తాయి, అంతేనా నీ బాధ అనగానే సారీ 2 వస్తాయి, అప్పుడేంటి సరే నువ్వు ఆడావు ఇమాన్యుల్ ఆడాడు, ఇది లాజిక్, నువ్వు ఆడావు ఇమాన్యుల్ ఆడాడు మేము కూర్చున్నాం, అప్పుడు ఇమాన్యుల్ గెలిచాడు, అప్పుడు కూడా 2 వచ్చినాయి, అప్పుడేంటి నీ పరిస్థితి, అప్పుడు ముగ్గురు 3 ఆడినట్టే కదా, ఇద్దరు 3 ఆడినట్టు 2 వచ్చినాయి, అప్పుడు ఏం చేయమంటావు అన్న విధంగా లాజికల్గా అడిగారు. అనగానే డెమోను గెలుస్తాడో లేదో ఆడితేనే కదా తెలిసిద్ది అంటాడు, అంటే కొద్దిగా యాటిట్యూడ్గా గెలుస్తాడు అంటే నా తాడికి గెలాలి కదా అన్నట్టు. తనుజ అంటే ఏంట్రా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ నీకు, నువ్వే గెలుస్తావనా అని చెప్పి దాన్ని పాయింట్అవుట్ చేస్తారు.
డెమోన్ ఛాన్స్ ఇస్తేనే కదా అంటున్నాము, సో టీమ్స్ డివైడ్ అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు, అయిన తర్వాత కదా మొత్తం తెలిసిద్ది అని అలా చెప్తున్నానంట. సరే సంచాలక ఇంక దీని తర్వాత లాజిక్ తర్వాత కొంచెం కన్విన్స్ అవుతాడు. ఒకవేళ గెలిచి 2-2 అయితే అప్పుడు 3-2, 3 ఆటలాడి 2 గెలిచినట్టు, 3 ఆటలాడి 2 గెలిచినట్టు. దాని తర్వాత సరే సంచాలకుగా ఒప్పుకుంటున్నాను. ఎందుకు ఒప్పుకుంటున్నానంటే మీ దగ్గర మళ్ళీ అంటే ఒప్పుకుంటాను కానీ మీ దగ్గర 2 స్టార్స్ ఉంటే నా బాధ అర్థమయ్యేది అని చెప్పి. ఎస్ నాకు అర్థమైంది ఫస్ట్ నుంచి బాధ, వాళ్ళకి కొంచెం అర్థం కాలేదు. సంజన గారు అరే అలా కాదురా, కాలు దక్కాలి అంటే ఇవాళైనా దక్కుతుంది, రేపైనా దక్కుతుంది, ఎప్పుడైనా దక్కుతుంది, ఆ ఫలం దక్కాలంటే దక్కే తీరుతుంది, డోంట్ బీ ఇన్సెక్యూర్ అని చెప్పి ఏదో భగవద్గీతలో చెప్పినట్టు కొద్దిగా అట్ట ఇటుగా చెప్తారు. డెమాన్కి కాలుతుంది కానీ మాటలు నేను మాట్లాడతానక్క అని చెప్పి కాలుతుంది డెమాన్కి. మాటలు నేను మాట్లాడతానక్క, నువ్వు మన ఎన్ని మాటలన్నావు గేమ్లోంచి తీసేస్తే అని చెప్పి అది తీసుకొస్తాడు. అప్పుడు సంజన గారికి కాలుతుంది. ఒరే నన్ను 3 గేమ్స్లో తీస్తారా, ఒక వీక్లో నన్ను 3 గేమ్స్లో తీస్తారు, దానికి దీనికి అసలు కంపేర్ చేయకు డెమాన్, కంపేర్ చేయకు అని చెప్పి వాడు కొంచెం గట్టిగా తీసుకుంటారు అన్నమాట. డెమాన్ నేను తీసాక నువ్వు మళ్ళీ నాకే ఓటేసావు, ఇంక వెళ్ళిపోతారు అక్కడికి, నేను తీసాక మళ్ళీ నువ్వు నాటేసి సంజన గారేమో డెమాన్ గొడవ చేయాలి అనుకుంటున్నావు నువ్వు, నాకు అర్థమైంది, పోయిన వారం టాపిక్ నువ్వు ఎందుకు తీయాలి అంటే గొడవ చేయాలనుకోవట్లేదు, నువ్వు ఎందుకు తీయాలి పోయిన వారం టాపిక్, సరేరా ఫస్ట్ వీక్ ఏం నడిచింది, సెకండ్ వీక్ ఏం నడిచింది, రా కూర్చుందాం మొత్తం మాట్లాడుకుందాం, గంటన్నర డిస్కస్ చేద్దాం రా కానివ్వండి అని చెప్పి ఇంకా ఆవిడ పేషెన్స్కి వీళ్ళు పరిపెట్టారు. సో ఇంకా ఆవిడ ఇదవుతారు. డెమాన్ నా సిచ్యువేషన్లో నువ్వు లేవు, అసలు మాట్లాడవా, నువ్వు అసలు కామ్గా కూర్చుంటావా, నా సిచ్యువేషన్లో ఉంటే నువ్వేం చేస్తావు, 2 సార్లు గెలుచుకుంటే అసలు ఏం మాట్లాడవా, కామ్గా ఉంటావు అని సంజన గారు. మాట్లాడడం వేరే, రెచ్చగొట్టడం వేరే డెమాన్ ఇది. సో నువ్వు పాత వారం కూడా అన్నీ తీసుకొస్తావు అని చెప్పి పాయింట్ పెట్టాడు, ఒప్పుకోవట్లేదు, ఫైట్ చేస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు, ఓ పాయింట్ దగ్గర వదిలేయాల్సింది. సరే ఎనీవే నా సపోర్ట్ నేనైతే మాత్రం డెమాన్ ఆడాలని అనుకుంటాను, ఎందుకంటే 2 స్టార్స్ ఉన్నాడు కాబట్టి నేను అవసరం కానీ ఓటేస్తా. మనకి 0 స్టార్స్తో ఉన్నావు అంటే నేను తప్పుకుంటా, ఎందుకంటే ఇప్పుడు 1 స్టార్ గెలుచుకున్న యూజ్ ఉండదు అన్న లాజిక్ మీద. కానీ బిగ్ బాస్ ఏం చెప్తాడో తెలియదు, స్టార్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి వచ్చిద్దా లేదంటే ఎవరికి వచ్చిద్దా అన్నది తెలియదు, ఆ టైంకి తెలియదు. సో నెక్స్ట్ టీమ్స్ ఎవరు ఇంకా ఒప్పుకున్నాడు అని చెప్పి ఇంకా బిగ్ బాస్ టీమ్స్ ఎవరంటే తనుజ టీమ్స్ ఎవరంటే సంజన గారు నేను లోపలికి వెళ్ళి అయితే ఊతాను, లాస్ట్ టైం కూడా బాగా ఊదాను, ఊతాను అనగానే నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు అనుకుంటారు. సరే సంజన గారు ఇమెయిల్ అడుగుతారు, నువ్వు రారా మన ఇద్దరు ఆడుకుందాలే, ఇము నువ్వు వచ్చి నాకు ఎవరైనా ఓకే కానీ నువ్వు రా నాతో ఉండాలని. తనుజ ఏంటి కళ్యాణ్ అంటే నీ ఇష్టం అంటే సరే నేను కళ్యాణ్ ఇమాన్యుల్ సంజన గారు అని చెప్పి టీం డిక్లేర్ చేస్తారు. సంచాలకుగా డెమాన్ పవర్ అని చెప్తారు. దాని తర్వాత డెమాన్ కొన్ని రూల్స్ పెడతాడు, తలతో కానీ ఊదాలి, సో తల ఇలా పెట్టాలి, ఊదాలి, బాల్ పక్క పడకూడదు, ఏదైనా చేస్తే కనుక లైఫ్ క్యాన్సిల్ చేసేస్తాను అంటే ఇప్పుడు అడిగిద్ది సైడ్కి పడిపోతే ఏంట్రా పరిస్థితి తను జరిగితే సైడ్కి పడితే లైఫ్ క్యాన్సిల్ చేస్తాను, అది కాదురా అంటే మీరు కరెక్ట్గా వేసుకోవాలి అని చెప్తాడు. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సంజన గారు మళ్ళీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఊది సైడ్కి పడిపోతే ఏంటంటే అవునా అప్పుడు నాకు చెప్పండి నేను చూస్తాను వెంటనే ఇమీడియట్గా నాకు చెప్పండి అప్పుడు మీకు ఇంకోసారి వేసే అవకాశం ఇస్తాను లైఫ్ క్యాన్సిల్ చేయకుండా అని చెప్తాడు. దాని తర్వాత గేమ్ స్టార్ట్ అయ్యింది. కళ్యాణ్ తలూజ మనకు చూపించారనమాట కొద్దిసేపు, చాలాసేపు కళ్యాణ్ బెలూన్ ఉఫ్ అని ఊపుతూ ఉంటాడు, అది గాల్లో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్ ఇమాన్యుల్ పెట్టినట్టు పగిలిపోతుంటాయి. 2 పగిలి చూపించారు, 3 అన్నట్టు చూపించలేదు కానీ బట్ వాళ్ళ 3 వీళ్ళకి ఇంకా ఒకటి కూడా పగలక ముందే వాళ్ళు 3 పగిలిపోతాయి. ఈయన ఊదేసి వేసేస్తాడు. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా ఊది స్ట్రాటజికల్గా, మరీ నెమ్మదిగా వదలేదు, మరీ స్పీడ్గా వాళ్ళ ఊదినట్టే కనిపించారు, ఊదారు అని చూపించారు, సరిపడదండి మళ్ళీ ఊదారు, ముడేశారు, కొంచెం టైం తీసుకుని 5 సెకండ్లు 6 సెకండ్ల లాగా. ఇమాన్యుల్ ఏమో దడదడ ఏదో ట్రైన్ ఎత్తుకోవాలి ఏదో బస్సు ఎందుకోవాలంటే వేసేసినట్టున్నాడు. 3కు అలా పేలిపోయినాయి. ఒక్కసారి కూడా గాలిలో ఉండదు సంజన గారిది. మేబీ ఆ మాస్క్ అడ్డం వచ్చేసినట్టుంది, ఆడు మొత్తానికి సరిగ్గా సెట్ చేసుకోలేదు అనుకుంటా. ముందు సెట్ చేసుకోవాలి, ఎయిర్ వస్తుందో అట్లా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. సో పగిలిపోయినాయి 43, ఏదో ఒకటే పగిలింది. కళ్యాణ్ వేసి బెల్లి కొట్టు, దాని తర్వాత కళ్యాణ్ వేసేసి బెల్లి కొట్టు అని చెప్తాడు. నేను జోర్సే ఊదని అనుకుంటారు కానీ వేసి బెల్లి కొట్టు అనగానే ఆవిడ 3వది వాళ్ళది, ఆవిడ మనకు చూపించట్లేదు కానీ మాటలు బట్టి అర్థమవుతుంది. ఆవిడ ఎలా బెల్లి కొట్టలేదు, మనడు ఊతా అప్పుడు అరుస్తాడు, మళ్ళీ గట్టిగా వస్తాడు, వెళ్ళి బెల్లి కొట్టమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. సో బెల్లి కొట్టమ్మా అంటే అప్పటికి అది పగిలిపోద్ది. ఆవిడ వెళ్ళి బెల్లి కొట్టేసిన తర్వాత 5 minutes అవ్వాలి కదా అని అంటుంది. అప్పుడు మళ్ళీ కొట్టకముందు అంటుంది. అనగానే కళ్యాణ్ కొట్టేసానా వాళ్ళది 3 డిస్క్వాలిఫై అయిపోయాయి కదా అని చెప్పి అప్పుడు అంటాడు. సో కొట్టేసిన తర్వాత తనుజ ఇంతసేపు ఊదాం కదా అనగానే ఇమాన్యుల్ ఇద్దరివి అంటే డిస్క్వాలిఫై అంటే ఇద్దరివి అయినట్టే కదా, వాళ్ళే 3 పగిలిపోయి, ఇప్పుడు వాళ్ళే 3 పగిలిపోయినాయి, వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు, వీళ్ళు ఇంకా లైఫ్స్ ఉన్నాయి. ఇక్కడ 5 minutes కానీ 5 minutes దగ్గరగానే అన్నారు. వాళ్ళది ముందే అయిపోయినప్పుడు వీళ్ళది ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళి కొట్టాలి కదా, కొడితే వీళ్ళది అయిపోతుంది. ఇప్పుడు కొట్టకుండా 5 minutes ఉండాలని చెప్పి లెక్కేసుకున్నారు, అక్కడ మిస్ అయ్యారు. అప్పుడు కళ్యాణ్ అరుస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళి చెప్తాడు, ఫస్ట్ చెప్తాడు నువ్వు వేసేసి బెలూను వెళ్ళి కొట్టేసే అని చెప్తాడు. కొట్టరు అంటే మనకు చూపించట్లేదు కానీ అర్థమవుతూ ఉంటుంది మాటలు బట్టి. ఊతూ ఉండి వెళ్ళి కొట్టు అన్న సరే ఆవిడ కొట్టకుండా చెవులు మూసుకొని లెక్కేసుకుంటున్నారంట. తర్వాత డిస్కషన్ అర్థమైంది. సో తర్వాత పగిలిపోయిన తర్వాత వెళ్ళి కొడతారు. కొట్టి 5 నిమిషాలు అవ్వాలి కదా అంటారు. 5 నిమిషాలు అయ్యేది 5 నిమిషాలు దగ్గరలో ఎవరంటే వాళ్ళు కొడితే వాళ్ళు విన్నర్. అలా అయిపోయింది కాబట్టి మీ దగ్గర లైఫ్ ఉన్నప్పుడు కొట్టేస్తే డైరెక్ట్ విన్నర్, ఆర్గ్యుమెంటే ఉండదు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది, మావి 3 పగిలిపోయినాయి, మీవి 3 పగిలిపోయినాయి అని చెప్పి.
డెమోన్ ఏమంటే వాళ్ళు మీది పగిలిపోయిన వెంటనే వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళే విన్నారు. అంటే బెలూన్స్ ఏమి లేకుండా ఏమి చేయకుండా అంటే ఓదకుండా కూడా వెళ్ళి కొట్టినా కూడా వాళ్ళే విన్నారు. ఎందుకంటే మీ 3 పగిలిపోయినాయి, వాళ్ళ దగ్గర 2 బెలూన్స్ ఉన్నాయి, ఇంకా ఆ బెలూన్స్ పెట్టుకొని కొట్టినా కూడా వాళ్ళే విన్నారు. కానీ ఇమాన్యుల్ కొట్టడం ఇంపార్టెంట్ కాదు, బెలూన్ గాల్లో ఉండాలంటే డెమోన్ వాళ్ళ లైఫ్స్ ఉన్నాయి కదా, సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళు ఉంటారు. కానీ ఇమాన్యుల్ సరే ఇప్పుడు 3 పగిలిపోయాయి కదా అంటాడు. ఆ మావి ఊదటం వేయటం టైం ఆవిడ ఊదటం వేయటం టైం తీసుకుంది, మీరు తీసుకోలేదు కదా అనగానే డెమోన్ తను వేసి వెళ్ళి కొట్టేయచ్చు, బట్ వేసి వెళ్ళి కొట్టలేదు అన్న విధంగా చెప్తాడు. ఇమాన్యుల్ సరే వేసేలో పగిలిపోయింది కదా, సో 3 పగిలిపోయినాయి ఇద్దరివి అని చెప్పి ఇంక డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. తనుజ డెమోన్ ఫస్ట్ మీది తను చెప్తుంది, డెమోన్ ఫస్ట్ వాళ్ళది డిస్క్వాలిఫై అయిపోయింది కదా, 3 పగిలిపోయినాయి కదంటే ఇమాన్యుల్ నేను 3 బెలూన్స్ వేసే టైంకి ఆవిడ ఒక్కటే వేసింది, బెలూన్ కూడా టైంకి వేయాలి కదా అంటాడు. టైంకి వేయటం కాదు, పగిలిపోతే వేయాలి, ఇంకోటి ఊదుకోవచ్చు. సో డెమోన్ అంటే నేను చెప్తాను ఆగండి, నేను చెప్తాను నాకు అర్థమైందని చెప్పి చెప్తే ఏంటంటే రూల్ ఏంటంటే మీరు ఎక్కువసేపు ఓదాలి, అది కాదు మీరు ఎక్కువసేపు బెలూన్ గాల్లో ఓదాలి. 5 మినిట్స్ దగ్గరగా ఎవరు ఉంటారో వాళ్ళే వినరు, సరేనా? మీరు వేసిన వెంటనే వాళ్ళు వేశారు బెలూన్, మీరు ఎప్పుడైతే వేసారో వాళ్ళు వేశారు, వాళ్ళేం ఎక్కువ టైం తీసుకోలేదు. వాళ్ళ బెలూన్ చాలాసేపు గాల్లో ఉంది, 40 సెకండ్లు ఎంత ఊదాడంటే కళ్యాణ్, సూపర్. రేపు చూడాలి మరి గేమ్ అది చూపించినప్పుడు. ఇమాన్యుల్ కానీ అప్పుడు కొట్టలేదు కదా అంటాడు. అది గాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొట్టలేదు కదా కానీ డెమోన్ గాల్లో ఉన్నప్పుడు కొట్టాలి అని కాదు గేమ్ అంటాడు, గాల్లో ఉన్నప్పుడు కొట్టాలి, అది పాసిబిలిటీ లేనప్పుడు రెండో పాసిబిలిటీ ఎంచుకోవాలి, అదే ముందు చెప్పుకోలేదు రూల్స్ అనేది సరిగ్గా. ఇమాన్యుల్ 5 మినిట్స్ అప్పుడు కొట్టాలి కదా అనగా డెమోన్ 5 మినిట్స్కి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళే విన్నారంటే ఇమాన్యుల్ 5 మినిట్స్ మరి గాల్లో ఉన్నప్పుడే కదా కొట్టాలి, బెల్లి కొట్టేటప్పుడు గాల్లో ఉండాలి కదా అంటాడు. బర్నీ అనేది ఎందుకు తిట్టారు మరి అలాంటప్పుడు చాలాసేపు ఊదారని కదా తిట్టారంటే డెమోన్ చెప్తాడు వాళ్ళు మరీ గ్యాప్ తీసుకున్నారు, వీళ్ళు తీసుకోవాలి, వాళ్ళు 1.5 ఎంతో ఊదారు, ఇలా చేయలేదు, నాకు క్లారిటీ ఉంది, 3 బెలూన్స్ పగిలిపోతే డిస్క్వాలిఫై కదా ఆపేయాలి కదా అని చెప్పి ఈయన అంటాడు ఇమాన్యుల్. సెకండ్ది ఊదారు చూసావా, అప్పుడు కొడితే ఓకే, అంటే రెండోది ఊదినప్పుడు మీరు వెళ్ళి కనుక కొట్టేసి ఉంటే అప్పుడు ఓకే, మీది ఇంకా 3వ బెలూన్ ఉంది కాబట్టి మీరు విజేతలు అన్నట్టు. అంటే నెక్స్ట్ 3 పగిలా కొడితే యూజ్ ఏముందంటే తనుజ ఎక్కువసేపు గాల్లో ఉంది కదా మాది అని ఆవిడ చెప్తుంది, మాది మేము ఎక్కువసేపు ఊదామని చెప్పి. కళ్యాణ్ ఏమో మీరు డిస్క్వాలిఫై అయ్యారంటే మరి మీరు డిస్క్వాలిఫై అయ్యారు కదరా, మీ కూడా 3 పగిలినాయి కదా అంటారు. ఇద్దరివి 3 పగిలిపోయినాయి, సింపుల్ థింగ్, ఇద్దరివి 3 పగిలిపోయినాయి. సో మీది ఫస్ట్ పగిలిపోయినాయి, వాళ్ళ తర్వాత పగిలిపోయినాయి. సో 5 నిమిషాల దగ్గర మీరు పగిలిపోయిన తర్వాత మీరు వెళ్ళి బెల్లి కొట్టచ్చు, వీళ్ళు వెళ్ళి బెల్లి కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు. కానీ మీరు డిస్క్వాలిఫై అయిపోయినాయి కానీ వీళ్ళు ఎక్కువసేపు ఉన్నారు కాబట్టి ఇద్దరు డిస్క్వాలిఫై అయిపోయినా కూడా వీళ్ళు ఎక్కువసేపు ఉన్నారు కాబట్టి విజేతను ప్రకటించాల్సి వస్తే వీళ్ళే ప్రకటించాల్సి వస్తే అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ, కానీ ఖచ్చితంగా ప్రకటించాలి అన్నది డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఆ రకంగా ఎటు చూస్తే వీళ్ళ విన్నర్ కింద ఎలిజిబులే. వీళ్ళు మరీ ముందు పగిలిపోయినాయి, ఒక్కసారి కూడా గాలిలో కూడా ఉండదు, వెళ్ళదు టపక్ 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 అని పగిలిపోతాయి. అని మనం చూపించింది రెండు పగిలిపోతాయి సింపుల్గా. సరే ఎందుకురా 10 సెకండ్లు కూడా మీరు ఆపుకోలేదు, మీకు ఎలా ఉంటుంది అన్నట్టు. ఇమాన్యుల్ ఏమో ఇక్కడ ఊదటం కాదు 3 బెలూన్స్ ఉండాలి కదా, మీవి పగిలిపోయినాయి మావి పగిలిపోయినాయి అని చెప్పి. యాక్చువల్గా లాస్ట్ది వేసేసి వెళ్ళి కొట్టేసి ఉంటే ఆ గ్యాప్లో పగిలిపోయినా కూడా స్టిల్ వాళ్ళు వేయేవాళ్ళు, డైరెక్ట్గా వేయేవాళ్ళు. ఈ ఆర్గ్యుమెంట్కి దీనికి అసలు తాగుండేది కాదు. ఆవిడ వెళ్లకుండా ఉండిపోవడంతో ఇంత ఆర్గ్యుమెంట్ జరిగింది, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇది చాలాసేపు జరిగింది. మనం కొన్ని స్కిప్ చేసుకుందాం ఎందుకంటే ఇంకా చాలాసేపు అయిపోతుంది కాబట్టి. ఇక్కడ అసలు లాజిక్లెస్గానే ఆర్గ్యుమెంట్ జరిగింది. 3 అసలు ఇమాన్యుల్ ఏం కోరుకుంటున్నాడు అన్నది అర్థం కాదు. ఎప్పటికో కళ్యాణ్ ఆ పాయింట్ తీసుకొచ్చి ఏంటంటే సరే అన్న ఇందుకు నువ్వు ఏంటి ఎవరికి ఇవ్వాలి విన్నింగ్ అని, ఆర్గ్యుమెంట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే నేనేం విన్నింగ్ కోసం లూజింగ్ చెప్పట్లేదురా, ఇద్దరివి 3 పగిలిపోయాయి కదా ఏంటి అని చెప్పి అడుగుతున్నాను. 40 సెకండ్లు ఊదారని చెప్పి మీరు అంటున్నారు, కానీ నేనేమంటున్నానంటే ఇద్దరివి 3 పగిలిపోయాయి కాబట్టి క్వాలిఫై అవ్వదు కదా, ఇద్దరివి పోయాయి కదా అని చెప్పి. సో ఆయన ఏమంటున్నాడంటే ఇద్దరివి పోయినాయి డిస్క్వాలిఫై అవ్వాలి అన్న విధంగా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ రావచ్చు ఏంటంటే డెమోన్ కావాలనే ఇమాన్యుల్ గెలిపించకుండా కళ్యాణ్ వాళ్ళు గెలిపించాడని చెప్పి. ఎందుకంటే ఇమాన్యుల్కి ఒక స్టార్ ఉంది, వీళ్ళు గెలిపిస్తే ఇంకో స్టార్ వస్తుందని, కానీ ఇమాన్యుల్ వాళ్ళకి విజేతలు అని చెప్పట్లా. సో ఆ పాయింట్ అన్నది నల్లిఫై అయిపోద్ది. ఎవరైనా వేరే వాళ్ళు ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా రైస్ చేస్తే చెప్తున్నాను నేను. సో డెమోన్ సంచాలకుగా అన్యాయం చేసాడు ఇమాన్యుల్కి, అలాంటి పాయింట్కి ఇక్కడ తావులేదు. ఇమాన్యుల్ తాను వినరని చెప్పట్లా, ఇద్దరు డిస్క్వాలిఫై అని చెప్తున్నాడు. సో ఆ లెక్క చూసుకుంటే ఇమాన్యుల్కి ఎప్పుడు సింగిల్ స్టారే ఉంటుంది ఈ పోటీకి అట్లీస్ట్. సో కాంపిటీషన్ అనేది డెమోన్కి అన్నది లేదు. సో డెమోన్ కావాలని ఇమాన్యుల్కి ఇవ్వకుండా ఉండడానికి లేదు. అలాగే కాంపిటీషన్ అనేది పెరిగిద్ది వాళ్ళకి స్టార్స్ ఇస్తే డెమోన్కి. కానీ డెమోన్ న్యాయంగానే చేశాడు, తనకు అర్థమైన విధంగా చేశాడు. ఫస్ట్లో రూల్స్ పెట్టుకోవాలి, వీటికి తగ్గట్టు ఆ రూల్స్ పెట్టుకోవాలి. బట్ గేమ్ ఎండ్ అయ్యేపాటికి ఇద్దరిలో ఒకరికి ఇవ్వాలంటే కళ్యాణ్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు అసలు మొదల వాళ్ళు చాలాసేపు ఊదారు, ఎక్కువసేపు ఉన్నారు, 5 మినిట్స్ దగ్గరలో ఉన్నారు, బెల్లి కొట్టారు. నేనేమంటే ఇలా చెప్తున్నాను కానీ తనుజ ఏమో డెమోన్ గాల్లో ఎవరు ఎక్కువసేపు ఉంచారు అన్నదే కదా మ్యాటర్ అనగా డెమోన్ ఏమో మరి అంత కావాలని అయితే మాత్రం లేట్ చేశారు అంటే అంత కావాలైతే లేట్ చేయలేదు కానీ డెమోన్ ఏమో తనుజ కళ్యాణ్ పగలకుండానే బెల్లి కొట్టాలని చెప్పి అందరూ చెప్తున్నాడు. పగలకుండా బెల్లి కొట్టాలని చెప్పి నేను రూల్ చెప్పలేదు. వాళ్ళు ఎక్కువసేపు విన్నర్స్ ఎవరు అంటే తనుజ కళ్యాణ్ విన్నర్స్గా డిక్లేర్ చేసి నేను పగలకుండా ఎక్కువసేపు పగలకుండా బెల్లి కొట్టాలని చెప్పలేదు, ఎక్కువసేపు గాల్లో ఊదినా కూడా నేను కన్సిడర్ చేస్తాను కాబట్టి తనుజ కళ్యాణ్ విన్నర్గా డిక్లేర్ చేస్తారు.
మధ్యలో చిన్న గొడవ అవుతుంది, చెప్పడం మర్చిపోయాను. ఏంటి అంటే తనుజ కొంచెం గట్టిగా అరిచినప్పుడు ఎమ్మెల్యేలు నువ్వు అరుస్తున్నావమ్మా, నేను ఇక్కడ సంచాలక అవునా సారీ, ఆవిడ వెనక్కి వెళ్ళిపో సారీ వెనక్కి వెళ్ళిపోతారు. నేను ఎప్పటి నుంచో సంచాలకుతోనే మాట్లాడుతున్నాను, మీరే నాతో మాట్లాడతారు, లెట్ మీ టాక్ టు సంచాలక్ అని చెప్పి సంచాలకుతోనే మాట్లాడతాడు. డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తాడు ఇక్కడ. దాని తర్వాత అయిపోయింది టాస్క్, అమ్మయ్య అని చెప్పి కూర్చుంటారు. అబ్బా ఏంట్రా బాబు లాస్ట్ వీక్ వచ్చేసి సంజయ్ గారు తలబట్టేసుకుని ఏంట్రా బాబు లాస్ట్ వీక్ వచ్చిన ఎలా అని ఇంతకీ ఏదో అడుగుతారు ఆవిడ, ఏదో సరిగ్గా చేస్తారా లేదంటే అది సంచాలక చూసుకోవాలని కూడా ఏదో చెప్తాడు. దాని తర్వాత డిస్కషన్ జరిగింది ఎవరు. సో బిగ్ బాస్ అడుగుతాడు, ఇది నేను రికార్డ్ చేసుకోలేదు కానీ చూశాను, సో పాయింట్ టు పాయింట్ చెప్పలేదు కానీ ఓవరాల్గా చెప్తాను. బిగ్ బాస్ ఏమడుతారంటే ఎవరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే డిస్కషన్ జరిగింది. సో టాస్క్లు గెలవటం ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ ఎఫర్ట్స్ చూపించాలి అన్న విధంగా ఏదో డిస్కషన్ చేసుకొని అందరు కలిసి డెమోన్కే ఓట్ చేస్తారు. సో సంచాలకుగా చేసినా కూడా వాళ్ళు కూడా వాల్యుబుల్ ప్లేయర్ అవ్వచ్చు అన్న పాయింట్ కూడా తెచ్చుకుంటారు. సో ఆ రకంగా అందరూ ఇక్కడ స్టార్స్ లెక్కేసుకోకుండా స్టార్స్ పరంగా కాకుండా ఎక్కువగా బాగా ఆడిన వాళ్ళు అన్న విధంగా పాయింట్ తీసుకొచ్చి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ డెమాన్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. డెమాన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది అనుకుంటా, మనకి ఆడియో వినిపిస్తూ ఉంటుంది, వీడియో కనిపించదు. వాళ్ళ బ్రదరో పెదనాన్న వాళ్ళ అబ్బాయో ఎవరో అనుకుంటా, చాలా బాగా మాట్లాడాడు, నీ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోలేదు కానీ బాగా ఆడుతున్నావు అని చెప్పారు. దాంతోపాటు అందరినీ పలకరించారు, అందరికీ అంటే రికార్డెడ్ మెసేజే, అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు, మీద బెస్ట్ వన్ విన్ అని చెప్పి అది కూడా చెప్పారు, అందరి పేర్లు వచ్చినాయి. సో బాగా మాట్లాడారు ఆయన. దాని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు డెమాన్. ఏంటి అంటే ఇది రాసుకున్నా, మళ్ళీ నీకు ఆల్రెడీ వచ్చిందని చెప్పి ఆ పాయింట్ మాత్రం తేకండి రేపటి నుంచి మళ్ళీ, అంటే నీకు ఆల్రెడీ ఆడియో మెసేజ్ వచ్చింది కదా అని చెప్పి నన్ను తప్పించద్దు గేమ్లోంచే చెప్తాడు. ఇక అందరికీ అట్లా చూసుకొని ఇమెయిల్ అంటే ఏంట్రా మళ్ళీ ప్లేయర్ ఆఫ్ ద డే కావాలా నీకు అని అడుగుతారు. అలాగనే ఆహా నాకు వద్దు కానీ గేమ్లో మాత్రం కూర్చొని ఇవ్వద్దు అంటే గేమ్ ఆడతా. నేను కరెక్ట్గా డెమోన్ అర్థం చేసుకున్నానే ఒక అనిపించింది. ఏంటంటే డెమోన్కి కెప్టెన్సీ కావటమో లేదంటే ఇంకోటి కావటం కాదు, గేమ్ ఆడటం కావాలి, ఎక్కువ గేమ్లు ఆడాలి, ఎక్కువ కనిపించాలి, ఆ గేములతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, అది తన బలం కాబట్టి ఆ బలం అన్నది భయంకరంగా బయటికి వెళ్ళాలి అనే మైండ్ సెట్తో ఉన్నాడు. అది ఆయన ఎప్పుడైనా సరే గేమ్స్ అన్నప్పుడు అది ఆయనది. నేను చాలాసార్లు చెప్పాను ఈ పాయింట్, ఇంకోసారి ఇక్కడ అర్థమవుతుంది మనకి ఎవరికైనా అర్థం కాకపోతే. ఏమో నాకొద్దు, నేను గేమ్లో మాత్రం నన్ను కూర్చోవాలని అర్థం కానీ తనుజ తినేసి చక్కగా మనందరం పడుకొని రేపు పొద్దున్న లేచాక మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా, ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలి అని చెప్పాను. అంటే ఏమో ఈరోజు కూర్చున్నాను రేపు మాత్రం నేను కూర్చోను అంటే ఈ గేమ్ కూర్చున్నాక నేను కూర్చోను అనగానే ఇమ్మాన్యుయల్ ఏంట్రా నువ్వు బెదిరిస్తున్నావు మమ్మల్ని అని చెప్పి ఇంకా మళ్ళీ ఫన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సంజయ్ గారు అరే ఇప్పుడే కదరా ఎంత జరిగింది, అన్నయ్యతో మంచిగా మాట్లాడే వీడియో విన్నావు, కాసేపు వదిలేరా అన్నది చెప్తారు. డెమోన్ కాదు ఆయన ఏమన్నాడు, మేక్ ద బెస్ట్ వన్ విన్ అన్నాడు. సో ఈక్వల్ ఆపర్చునిటీతో ఆడదాము, అందరికి ఈక్వల్గా రావాలి, ఓటింగ్ గేమ్ను బట్టి కూడా మారిద్ది. అది మనోడు బాధ ఏంటంటే ఈ టాస్క్ వీటన్నిటిని చూసి కూడా ఓటేసే వాళ్ళు ఓటేస్తారు, ఆ ఓటింగ్స్ అన్నీ మారుతాయి అని చెప్పి. ఈమెయిల్ ఏమో మారుతుందిరా నాకు అర్థం అలా ఏం లేదు కానీ మారుతుంది, సరే చూద్దాంలే అని చెప్తారు. దాని తర్వాత తింటారు, ఒకేసారి పడుకుని పోయినట్టు జీమ్ అని ఏదో అంటారు, దాని తర్వాత ఒకేసారి పడుకున్నట్టు చూపిస్తారు. నాకు తెలిసి ఇది ఈరోజు మొత్తం ఎపిసోడ్లోనూ ఫస్ట్ ప్రోమో కింద వస్తుంది. ఇంకా ప్రోమో అనాలిసిస్ అయితే లేదు. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఇంకా లాస్ట్ మిడ్ నైట్ టాక్స్ అనేవి ఇంకేం ఉండవు అనుకుంటున్నా, ఇంక అయిపోతూ ఉంటాయి. సో ఇంకా ఇదే మన ప్రోమో అనాలిసిస్ కూడా. ఇంకా ప్రోమో అనాలిసిస్ ఉండదు, మధ్యాహ్నం డైరెక్ట్గా ఓటింగ్ అనాలిసిస్ వీడియోతో కలుసుకుందాం. మంచి పాయింట్స్ ఉన్నాయి, మంచి విషయాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. నెగిటివిటీ వదిలేద్దాం, అందరూ తిట్టుకున్నారు కొట్టుకున్నారు అన్నీ వదిలేసేయండి, పాజిటివ్గా ముందుకెళ్దాం. మీ కంటెస్టెంట్ని మంచిగా పాజిటివ్గా ప్రమోట్ చేసుకోండి. మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్తో గొడవలొద్దు, వాళ్ళతో ఎందుకు నెగిటివిటీ, వాళ్ళని కూడా మీ వైపు తిప్పుకోవడానికి కన్విన్స్ చేయడానికి అట్లీస్ట్ ఓట్ వేయరు కానీ పాజిటివిటీతో ఫినిష్ చేస్తే తర్వాత రోజు కళ్యాణ్ ఏం చేసింది, తనుజ ఏం చేసినా, ఇమాన్యుయల్ ఏం చేసినా అందరూ సపోర్ట్ చేసేలా ఉండాలి. మన బిగ్ బాస్ కంటెస్టెంట్ రా మనం సపోర్ట్ చేయాలి అన్న విధంగా ఉండాలి. అంతేగాని ఆడ అసలు సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి కోరుకోకూడదు, ఆవిడ అసలు సక్సెస్ అవ్వకూడదు అని చెప్పి కోరుకోకూడదు. ప్రతి కోరిక ప్రతి విషయం మ్యాటర్స్, సరేనా? సో ఆ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది. నా సజెషన్ మీ ఇష్టం, మీరు ఏం చేస్తారన్నది. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా సక్సెస్ అవ్వడానికి రీజన్ ఇదే అయిపోతుంది. సక్సెస్ అవ్వాలని సగం మంది కోరుకునే వాళ్ళ కన్నా సక్సెస్ అవ్వకూడదని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. 40% ఓట్ బ్యాంక్ 30% ఓట్ బ్యాంక్తో కంటెస్టెంట్ గెలిస్తే మిగతా 70% ఆపోజిట్గా నుంచి ఉంటుంది. అది లోపల కంటెస్టెంట్ చేసిన పనుల వల్ల కాదు, కంటెస్టెంట్కి వీటికి సంబంధం ఉండదు. ఆయన గేమ్ ఆడుకుంటాడు, ఆయన రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటాడు, బాండ్స్ మెయింటైన్ చేసుకుంటాడు, అది చేస్తాడు. బయట ఈ ఫ్యాన్ పేజెస్ పిఆర్ యాక్టివిటీస్ వాటి వల్ల ఆయన తప్ప మీరు గెలిపిస్తున్నారు, బిగ్ బాస్ కప్పు గెలిపిస్తున్నారు, గెలాల్సింది ఇంకా చాలా ఉంది, అది గెలిపించలేకపోతున్నారు. అది చూడండి అంటున్నాను నేను అటు నుంచి నా బాధ అదే, అంత మించి ఏమీ లేదు. నాకు ఎవరు గెలిచినా ఏమీ రాదు, ఎవరు ఓడిపోయినా ఏమీ రాదు, నాకు సబ్స్క్రైబర్లు కూడా రారు. నేను ఒక స్టాండ్ తీసుకుంటే నాకు సబ్స్క్రైబర్లు వస్తే స్టాండ్ తీసుకోకపోతే రారు. నాకు ఇప్పుడు ఎవరైనా నన్ను తిడితే కింద ఎవరైనా వచ్చి డిఫెండ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అది సంగతి. పోనీ నేను మీద పెద్ద ఫేమస్సా?
ఈయననే చీడేముందిలే తొక్క అని చెప్పి అనేస్తూ ఉంటారు సింపుల్గా, అంతే. స్టిల్ ఓకే, బట్ ఎనీవే. సో అలా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్నది డెమోన్కి వచ్చింది. డెమోన్కి ఒక వీడియో మెసేజ్ వచ్చింది. ఈరోజు ఎపిసోడ్లో మనం స్టార్టింగ్ చూస్తాము. సో డెమోన్ తన పాయింట్ ఆఫ్ వ్యూ తను కరెక్ట్గానే పెట్టాడు. తన ఆడటం కరెక్టే అనిపించింది. తను ఆడాలి, ఆ టాస్క్ ఆడింటే స్టార్ వస్తుంది. లేదంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి 2 స్టార్లు వచ్చింటే ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ డిస్కషన్ ఇంత సాఫీగా జరిగేది కాదు. మళ్ళీ అది కూడా కొంచెం గట్టిగానే జరిగేది కదా. అప్పుడు డెమోన్ 3 గేమ్లు ఆడి 2 గెలిచినాడు, 2 గేమ్లు ఆడి 2 గెలుచుకున్నాడు, ఓడిపోయి ఉంటే కనుక మిగతా వాళ్ళందరూ ఇమాన్యుయల్కి ఇది ఇంపార్టెంట్, ఇమాన్యుయల్కి ఓటేస్తే డెమోన్కి అన్యాయం జరిగినట్టే కదా. అలాంటి జరగకూడదని చెప్పి ముందు నుంచి ఆడతా అన్నాడు. ఇంకా ఇమాన్యుయల్ నెగిటివ్ థంబ్నెయిల్స్ని పెట్టాలనుకోవట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటుగా పెట్టాను. ఇమాన్యుయల్ ఆర్గ్యుమెంట్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆ బెలూన్స్ దాంట్లో ఇద్దరిని డిస్క్వాలిఫై చేయాలి అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఎవరికో వాళ్ళు విన్నింగ్ చేయాలి. వాళ్ళు ఎక్కువసేపు ఊదారు కూడా. ఆ ఊదిన దాన్ని కన్సిడర్ చేయాలి కదా. మనం అసలు వదలపోయాం, వాళ్ళు ఊదారు, లాజిక్తో ఆడారు కాబట్టి వాళ్ళకి విన్నింగ్ చేయాలి అనిపించింది నాకు. పక్కన పాపం సంజయ్ గారు కూర్చున్నారే, వదిలేండి రా, గొడవలు పడద్దు, లాస్ట్ వీక్ స్మూత్గా వెళ్ళిపోదాం అది అని చెప్పి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి మీరు గమనిస్తే నాచర్య టాస్క్ కూడా గమనిస్తే తనుజ ఓడిపోయి పక్కన కూర్చొని కొంచెం దిగాలుగా ఉన్నా సరే సంజయ్ గారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, డాన్స్ చేసుకుంటా. సో ఆవిడ మైండ్ సెట్ అది. సో లాస్ట్ వీక్ ప్రశాంతంగా వెళ్ళిపోదాం అన్న విధంగా ఉన్నారు. వీళ్ళందరూ బిగ్ బాస్ మిస్ అవుతుంటే లేదు నేను నా పిల్లల్ని మిస్ అవుతుంది, ముందు వెళ్ళిపోవాలి అర్జెంట్గా ఇంటికి అన్నట్టు ఉన్నారు. సో ఇది మిడ్ నైట్ టాక్స్. ఇప్పుడు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మాటలు నేను చెప్తూ ఉంటాను, అవి స్కిప్ చేస్తూ ఉంటారు మీరు ఆబ్వియస్గా. సో ఏదైనా సరికి మనకి నెగిటివ్ కొన్ని ఇంపాక్ట్ పాజిటివిటీ ఉండదు, వదిలేసేయండి దాన్ని. అంతే. ఇంకా ప్రోమోలో ఇంతకు మించి ఏదైనా ఉంటే ఇది కాకుండా వేరే కాంటెంట్ ఉంటే ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కూడా జర్నీ వీడియోలు ఉండవు, ముందే చెప్పాను, నిన్నే చెప్పాను. మహా అయితే గురువారం శుక్రవారం ఉంటే, లేదంటే బుధవారం గురువారం శుక్రవారం ఉంటే రేపటి నుంచి ఉండొచ్చు. రేపు కూడా సగం సేపు టాస్క్ చూపించి ఒక కంటెస్టెంట్కి జర్నీ వీడియో చూపించచ్చేమో అనుకుంటున్నా. 3 మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ వస్తాయేమో అనుకుంటున్నా. ఒకటి డెమోన్ అయిపోయింది నిన్న సోమవారం, ఈరోజు మంగళవారం ఇంకొకరిది అవుతుంది, బుధవారం కూడా ఒకరిది అవుతుంది. అలా 3కి వస్తాయి, 5గురిలో 3కి వస్తాయి. సో సోమవారం, మంగళవారం, బుధవారం ఒక జర్నీ వీడియో, గురువారం 2, శుక్రవారం 2 అలా ఉంటాయి. శనివారం ఏదో ఒక గెస్ట్, ఎవరో ఒక పెద్ద గెస్ట్ వచ్చి సుమ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళతో టైం పాస్లు చేయించి అవి చేయించి ఇది చేయించి పాటలు పాడించి, శ్రీముఖి లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చి, లేదంటే ఈ డ్యాన్స్ జోడీలు వాళ్ళన్నారు చూసా, దాని ప్రమోషన్ కోసం వాళ్ళందరూ హౌస్లోకి వచ్చి డ్యాన్సులు చేసి అలాంటిది ఏదో ఒకటి చేసి ఒక ప్రోగ్రామ్ చేసుకొని వెళ్ళొచ్చు అంతే. నెక్స్ట్ సండే ఫినాలే. టాటా బాయ్ బాయ్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.